సూర్యాపేట జిల్లా పెన్పాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి విద్యార్థిని అనుమానాస్పద మృతి అనేక అనుమానాలకు తావుతీస్తుంది. తక్షణమే తన మృతిపై విచారణ జరిపించాలని, కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్లు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పోలబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్లు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి విద్యార్థిని అనుమానాస్పద మృతి అనేక అనుమానాలకు తావు తీస్తుందని, తక్షణమే తన మృతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అమ్మాయి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థికి జ్వరం వచ్చిందని ఉదయం 7 గంటలకు సమాచారం ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం వస్తే 2 గంటల్లో చనిపోయింది అని చెప్పడం అంటే అనేక అనుమానాలకు తావు తీస్తుంది. ఆరోగ్యంగానే చనిపోయిందా లేదా అక్కడ ఉన్నటువంటి మరొక ఏదైనా కారణాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపల్ని, జీఎన్ఎంని సస్పెండ్ చేసి సరస్వతి కుటుంబానికి 50 లక్షల ఎగ్జిక్యూటివ్ చెల్లించి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. 1 సంవత్సరం కాలంలోనే సూర్యాపేట జిల్లాలో 8 మంది విద్యార్థులు సంక్షేమ గురుకుల హాస్టల్లో చనిపోయారు. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గురుకుల పాఠశాలలో కళాశాలల మరణాలకి కేంద్రాలుగా తయారవుతున్నాయన్నారు. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులు వరుస మరణాలపై అధికార యంత్రాంగం శ్రద్ధ చూపి మరొక సంఘటన జరగకుండా చూసుకోవాలని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 6 నెలలుగా 8 మంది విద్యార్థులు చనిపోయినటువంటి ఎస్సీ బీసీ పేరులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటనలు జరుగుతున్నట్టుగా మాకు కనపడతా ఉంది. ఇలా గురుకులాలు మరణాలకే కేంద్రాలుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న పెన్బాడుకు సంబంధించిన దోసపాల్లో విద్యార్థి ఉదయం 7 గంటలకి హాస్పిటల్ బాగలేదని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం చెప్పిన తర్వాత 8 గంటలకే మీ పాప చనిపోయింది, మీరు సంతకం పెట్టని చెప్పి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఏదైతే జిఎన్ఎం ఉందో తను ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆర్ఎంబితో ట్రీట్మెంట్ చేయించి తనే ఇప్పుడు మళ్ళీ కూడా అబద్ధం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యార్థులకు నైట్ పూట వాచ్మెన్లు ఉండాల్సిన అవసరం ఉంది, నర్సులు ఉండాల్సినటువంటి అవసరంలో వాళ్ళు పర్యవేక్షణలు చేయకుండా సంబంధించినటువంటి ఆర్సీఓ కావచ్చు, డీసీఓలు కావచ్చు, ఇలా పర్యవేక్షణ లోపం మూలంగానే ఇలా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. ఆ కుటుంబానికి 50 లక్షలు ఎగ్జిక్యూట్ ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తాం.